విలన్ గా చేసినందుకు నాకు మస్తు బాధ. కలెక్షన్స్ ఎట్లుంటాయి? హిట్ అయ్యే సంగతి పక్కన పెట్టండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తే తమిళ సినిమా, ఇది చూస్తే బాలీవుడ్ సినిమా. కాకపోతే ఏంటంటే ఆ దాంట్లోనే మొత్తం ఎక్కువ విఎఫ్ఎక్సే కనబడుతుంది. మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు, ఆయన నేమ్ తక్కువ చేసి మాట్లాడాను. కాకపోతే అందుట్లో అదే బాలీవుడ్ సినిమా వాళ్ళు మనల్ని ఎప్పుడు చిన్న చూపే చూసిండ్రు. దాన్ని బాధ అనిపిస్తుంది. చాలా మంది ఎక్కువ శాతం కూలికే వాల్యూ ఇస్తారు. ఎందుకంటే ఈ మూవీ కూడా చూస్తారు, పక్కా చూస్తారు. ఫస్ట్ చూసేదే వారు సినిమా చూసే ఇది చూస్తారు. కాకపోతే దాన్ని 2 సార్లు కూడా చూసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అన్న కోసం మాత్రమే వారు చూస్తారు. అదే ఇప్పుడు వార్ 2 అటు హృతిక్ రోషన్, మన జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరే ఉన్నారు. బట్ కూలీలో అన్ని నాగార్జున గారు ఉన్నారు, అమీర్ ఖాన్ ఉన్నాడు. అమీర్ ఖాన్ కూడా అర్థమైంది, ఈడ నెగలాకి వచ్చినాము, ఈ బాలీవుడ్ లో మన వల్ల కాకొచ్చింది. ఇక లాస్ట్ కు వచ్చి కోలీవుడ్ కన్నా ఇంకోటి టాలీవుడ్ కన్నా లేకపోతే ఇది ఉండదు అమ్మా, ఇది మన కన్నడ కన్నా పోవాలి. ఇట్లా వెళ్ళి అయితేనే మన సంసారం బాగుంటది అని చెప్పేసి ఆయన వచ్చేస్తుండే. ఎందుకంటే అక్కడ భక్తి అనేది ఉండదు. అంటే ఇవన్నీ ఇప్పుడా లేదంటే బాడీలు చూపుడా దేవునికి నమస్కారం పెట్టి దేవునికి వాల్యూ ఇచ్చేది లేకుండా ఒక తల్లిదండ్రులకు వాల్యూ ఇచ్చేది అనేది తగ్గిపోయింది. అందుకోసం అనేది చూడారు కాబట్టి ఆయన కూడా ఇక్కడనే వచ్చేసిండు. ఇంకోటి నాగార్జున సారు ఆయన విలన్ గా చేస్తాడని నేను అసలు ఊహించలేదు. నిజంగా చెప్తున్నా, ఆయన విలన్ గా చేస్తాడని ఊహించలేదు. కొంతవరకు బాధ అనిపిస్తుంది. నాగార్జున సారు ఒక డాన్ ఏందనుకో తెలుగుడి సత్తా ఏందో డాన్స్ సినిమాతోటి చూపించిన మన అన్న టైగర్ విలన్ గా చేసినందుకు నాకు మస్తు బాధ. అయినా ఇంకోటి విలన్ అంటే కింగే, హీరో కన్నా విలనే బెటర్. ఆయన కింగే ఒక డైలాగ్ కొట్టిండు కదా, నేను ఎన్ని దినాలైనా ఎట్లా ఉన్నా కింగే అని అన్నాడు చూడు, అది మాత్రం నిజమే. కాకపోతే విలన్ గా చేయడం బాధాకరం. ఇంకొక విషయం, మా తాత రజనీకాంత్ సార్ సూపర్ తాత అంటున్నాను అనుకున్న కుర్రి రజనీకాంత్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, పిచ్చి మహబ్బత్ ప్యార్. కానీ ఆయన యాక్టింగ్ మాత్రము ఇన్నేళ్ళు అయినా కానీ అసలు గిత్త ఇంచు కూడా తగ్గలేదప్ప స్వామి. ఏమి యాక్టింగ్ చేస్తాడు ఆయన డైలాగ్ ఇట్లా నడిచి వస్తూ ఉంటే, అంత వయసులో కూడా ఇట్లా నడిచి వస్తూ ఉంటే అమ్మాయి లాంటి మొత్తం వావ్ ఆర్డర్ అట్లా యాక్టింగ్ గిరాకుంది. కూలీ మూవీ మాత్రము బరాబరి. ఏ సినిమాకి ఫస్ట్ గా 1000 కోట్లు మార్క్ దాటుతుంది అనుకుంటున్నాం? ఫస్ట్ అయితే ఒకటి చెప్తున్నా, 2 సినిమాలు ఆడిన తర్వాత చెప్తా, ఫస్ట్ రోజు చెప్తా. ఎందుకంటే ఇప్పుడు చెప్పనీకి లేకుంటుంది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ట్రైలర్లు వస్తాయి, దీనిది వస్తుంది దానిది వస్తుంది, అప్పుడు చెప్తా. ఎందుకంటే ఒకటి ట్రైలర్కి మనం ఎట్లా చెప్పగలము, ఇంకోటి వాళ్ళ యాక్టింగ్ ఏం కథ అనేది ఓన్లీ మొన్న ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఒక గ్లిప్స్ టైప్ ఇచ్చిండ్రు అంతే. వార్ 2 కూడా ఎట్లా ఉండదు ఏం కథ అనేది ఇప్పుడు ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తారు కదా, అప్పుడు చెప్తా. ఓకేనా? ప్రతి ఒక్కరు చూడండి.